చాలామంది ట్రేడర్లు బ్రేకౌట్లలో ఎందుకు ఫెయిల్ అవుతారో ఎప్పుడైనా గమనించారా? అసలు విషయం ఏంటంటే ఆ ఫెయిలియర్స్లోనే ఒక పెద్ద అవకాశం దాగి ఉంది. ఈరోజు మనం సరిగ్గా దాని గురించే మాట్లాడుకోబోతున్నాం. ఫెయిలియర్స్ని ట్రేడ్ చేస్తూ లాభాలు ఎలా సంపాదించాలో చూద్దాం. ఓకే, ముందుగా మనం ఏ విషయాలు కవర్ చేయబోతున్నామో ఒక్కసారి చూసేద్దాం. ఫస్ట్, మార్కెట్ ఫెయిల్యూర్ అంటే ఏంటి, దాన్ని ఎలా ట్రేడ్ చేయాలి. ఆ తర్వాత ఈ స్ట్రాటజీకి మూలమైన రెండు ప్యాటర్న్స్ ఏంటో చూస్తాం. డబ్ల్యూ ప్యాటర్న్, ఎం ప్యాటర్న్. వాటి నిర్మాణం ఎలా ఉంటుందో వివరంగా తెలుసుకుంటాం. చివరిగా ఈ నైపుణ్యాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలో కూడా చర్చిద్దాం. ప్రముఖ ట్రేడర్ డాక్టర్ డేవిడ్ పాల్ చెప్పిన ఈ మాట చూడండి. సాధారణంగా జనాలు ఎక్కడైతే స్టాప్ లాస్ పెడతారో సరిగ్గా అక్కడే నేను ఎంట్రీ తీసుకుంటాను. అబ్బా, ఎంత పవర్ఫుల్ మాట కదా! ఈ ఒక్క వాక్యమే మనం ఇప్పుడు నేర్చుకోబోయే స్ట్రాటజీ మొత్తానికి పునాది అనమాట. అంటే మార్కెట్ ఫెయిలియర్స్ నుండి లాభం సంపాదించడం. సరే, ఇక మనం మొదటి టాపిక్లోకి వెళ్ళిపోదాం. మార్కెట్ ఫెయిల్యూర్స్ని ట్రేడ్ చేయడం. అసలు ఈ ఐడియా వెనుక ఉన్న లాజిక్ ఏంటి? ఎందుకు ఇది పనిచేస్తుంది? దాన్ని అర్థం చేసుకోవాలంటే మనం జీరో సమ్ గేమ్ అనే కాన్సెప్ట్ని తెలుసుకోవాలి. జీరో సమ్ గేమ్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఒకరి గెలుపు మరొకరి ఓటమి మీద ఆధారపడి ఉంటుంది. ఇంట్రాడే ట్రేడింగ్ కూడా చాలా వరకు ఇలాగే ఉంటుంది. అంటే ఒకరు లాభం పొందాలంటే ఇంకొకరు ఎక్కడో అక్కడ నష్టపోవాలి. కాబట్టి మనం గెలవాలంటే వేరే ట్రేడర్ ఎక్కడ తప్పు చేసే అవకాశం ఉందో కనిపెట్టగలగాలి. ఈ మైండ్ సెట్తో ట్రేడ్ చేస్తే కొన్ని అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. ఒకటి, ఓవర్ ట్రేడింగ్ తగ్గిపోతుంది. ఎందుకంటే మనం ప్రతి మూవ్ని పట్టుకోవాలని చూడట్లేదు. అలాగే మార్కెట్ కదలికలను వెంటాడటం కూడా మానేస్తాం. అయ్యో, ఈ ర్యాలీ మిస్ అయిపోయానే అనే ఫోమో, అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, కూడా చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే మనం ఓపికగా వేరొకరు తప్పు చేసే వరకు వేచి ఉంటాం. సరే, బాగుంది. కానీ ఈ ఫెయిల్యూర్స్ని చార్ట్లో ఎలా గుర్తించాలి? అసలవి ఎలా కనిపిస్తాయి? దానికోసం మనం రెండు ముఖ్యమైన ప్యాటర్న్ల మీద దృష్టి పెట్టాలి. చూడండి, ఇవి రెండు ఒకే నాణానికి రెండు ముఖాల లాంటివి. ఒకటి ఎం ప్యాటర్న్. ఇది బేరిష్, అంటే మార్కెట్ కిందకి వెళ్లే అవకాశముందని సూచిస్తుంది. ఇది చూడటానికి డబుల్ టాప్లా ఉంటుంది. దీని టార్గెట్ ఏంటంటే ఒక షార్ట్ ట్రేడ్ ప్లాన్ చేయడం. రెండోది డబ్ల్యూ ప్యాటర్న్. ఇది బుల్లిష్, అంటే మార్కెట్ పైకి వెళ్లే ఛాన్స్ ఉందని చూపిస్తుంది. ఇది డబుల్ బాటంలా ఉంటుంది. ఇక్కడ మన లక్ష్యం ఒక లాంగ్ ట్రేడ్ ప్లాన్ చేయడం. రైట్, ముందుగా మనం డబ్ల్యూ ప్యాటర్న్ని స్టెప్ బై స్టెప్ విడదీసి చూద్దాం. అసలు ఆ బుల్లిష్ ట్రాప్ ఎలా సెట్ అవుతుంది, మన ఎంట్రీ ఎక్కడుండాలో క్లియర్గా అర్థం చేసుకుందాం. అంత ఎలా మొదలవుతుందంటే, ఫస్ట్ ప్రైస్ ఒక లో పాయింట్కి వస్తుంది. ఇది ఒక రకంగా మనకొక సపోర్ట్ లెవెల్ని చూపిస్తుంది. ఇక్కడితో ట్రాప్కి రంగం సిద్ధమవుతుందన్నమాట. ఇప్పుడు చూడండి, ప్రైజ్ అక్కడి నుండి కొంచెం పైకి బౌన్స్ అవ్వగానే కొందరు ఆతృతపరులైన ట్రేడర్లు వెంటనే కొనేస్తారు. బ్రేకౌట్ మిస్ అవ్వకూడదని అనుకుంటారు. వాళ్లు తమ స్టాప్ లాస్ని ఇందాక ఏర్పడిన లో పాయింట్ కింద పెడతారు. ఇక్కడే వాళ్ళొక బలహీనమైన పొజిషన్లో చిక్కుకుంటారు. ఆ తరువాత అస్సలు సిసిలైన మూవ్ వస్తుంది. అదే ఫెయిల్యూర్. ప్రైస్ సడన్గా ఇందాకటి లో పాయింట్ని బ్రేక్ చేసి కిందకి పడిపోతుంది. అలా పడగానే ఇంతకు ముందు కొన్న వాళ్ల స్టాప్ లాస్ ఆర్డర్లన్నీ ట్రిగ్గర్ అయిపోతాయి. మార్కెట్ ఎప్పుడు ఇలాంటి లిక్విడిటీ కోసమే చూస్తుంటుంది. ఆత్రంగా ట్రేడ్ చేసేవాళ్లని బయటికి పంపేస్తుంది. ఇప్పుడొస్తుంది మన ఎంట్రీ పాయింట్. చూడండి, మనం ఆ ఫెయిల్యూర్ జరిగిన తర్వాతే ఎంటర్ అవ్వాలి. ప్రైస్ ఆ స్టాప్ లాసులన్నిటినీ తీసుకుని మళ్లీ పైకి రావడం మొదలుపెట్టినప్పుడు మనం ఒక లాంగ్ పొజిషన్ ప్లాన్ చేస్తాం. ఇక్కడే మనకు ఓపిక చాలా ముఖ్యం. అందరూ బయటకెళ్ళిపోయాక మనం ఎంటర్ అవుతాం. అదే మన ఎడ్జ్. ఓకే, ఇప్పుడు వరకు డబ్ల్యూ ప్యాటర్న్ చూశాం గదా. ఇప్పుడు ఎం ప్యాటర్న్. ఇది దానికి పూర్తిగా రివర్స్ అన్నమాట. లాజిక్ అదే, కానీ షార్ట్ ట్రేడ్స్ కోసం. ఎం ప్యాటర్న్ అంటే డబ్ల్యూ ప్యాటర్న్కి పూర్తిగా వ్యతిరేకం. ఇక్కడేం జరుగుతుందంటే ప్రైస్ ఒక హై పాయింట్కి వెళ్తోంది. బ్రేకౌట్ అవుతుందని చాలామంది కొంటారు. వాళ్ళ స్టాప్ లాస్ని ఆ హై కింద పెడతారు. కాని ప్రైస్ ఆ హైని దాటటంలో ఫెయిల్ అయ్యి కిందకి పడిపోతుంది. దాంతో ఆ స్టాప్స్ అన్నీ హిట్ అవుతాయి. సరిగ్గా ఫెయిల్యూర్ తర్వాతే మనం షార్ట్ ట్రేడ్ కోసం ఎంట్రీ ప్లాన్ చేస్తాం. సింపుల్గా చెప్పాలంటే కొనేవాళ్లు ఫెయిల్ అయ్యేదాకా మనం ఓపికగా వెయిట్ చేస్తాం. అయితే ఈ స్ట్రాటజీ పూర్తిగా ప్రైజ్ యాక్షన్ మీదే ఆధారపడి ఉంటుంది. కానీ మనకింకాస్త కాన్ఫిడెన్స్ కావాలనుకుంటే 10 లేదా 20 పీరియడ్ ఈఎంఏలను ఉపయోగించొచ్చు. ఇవి ట్రెండ్ ఏ డైరెక్షన్లో ఉందో విజువల్గా అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తాయి. ఇది జస్ట్ ఒక ఆప్షనల్ కన్ఫర్మేషన్ మాత్రమే.
సరే, థీరీ అంతా బాగానే ఉంది. ఎం ప్యాటర్న్, డబ్ల్యూ ప్యాటర్న్ అర్థమయ్యాయి. కానీ దీన్ని రియల్ టైంలో పట్టుకోవాలంటే చాలా ప్రాక్టీస్ కావాలి. మరి ఆ నైపుణ్యాన్ని ఎలా పెంపొందించుకోవాలి? దీనికోసం ఒక సింపుల్ 4 స్టెప్ ప్రాక్టీస్ పద్ధతి ఉంది. ఫస్ట్, మీ చాటింగ్ సాఫ్ట్వేర్లో ఏదైనా పాత తేదీకి వెళ్ళండి. 1, 2 లేదా 3 నిమిషాల చాట్ తీసుకోండి. రెండోది, రీప్లే ఫీచర్ని యాక్టివేట్ చేయండి. అప్పుడు ఆ రోజు మార్కెట్ లైవ్లో నడుస్తున్నట్టే అనిపిస్తుంది. మూడోది, చాలా ముఖ్యమైనది, ఎం మరియు డబ్ల్యూ ఫెయిల్యూర్ ప్యాటర్న్లు ఏ పడుతున్నాయేమో యాక్టివ్గా వెతకండి. నాలుగోది, ఆ రోజు ప్రాక్టీస్ అయ్యాక ఫలితాన్ని విశ్లేషించుకోండి. ఎక్కడ కరెక్ట్గా గుర్తించారు, ఎక్కడ మిస్ అయ్యారు అనేది చూసుకోండి. ఈ ప్రాసెస్ని ప్రతిరోజు రిపీట్ చేయడం వల్ల మీ కళ్ళు ఆ ప్యాటర్న్లను గుర్తించడానికి బాగా అలవాటు పడతాయి. అది కూడా ₹1 కూడా రిస్క్ లేకుండా. ఓకే, ఒకసారి మనం నేర్చుకున్న ముఖ్యమైన విషయాలను గుర్తు చేసుకుందాం. ఇంట్రాడే ట్రేడింగ్ అనేది ఒక జీరో సమ్ గేమ్. ఇతరుల ఫెయిల్యూర్స్ మనకు అవకాశాలు. మనం ఫోకస్ చేయాల్సింది రెండు ప్యాటర్న్స్ మీదే: అమ్మడానికి ఎం ప్యాటర్న్, కొనడానికి డబ్ల్యూ ప్యాటర్న్. అన్నిటికంటే ముఖ్యంగా స్టాప్ లాస్లు ట్రిగ్గర్ అయ్యే వరకు ఓపికగా వెయిట్ చేయాలి. ఆ తర్వాతే ఎంట్రీ. ఇక చివరగా రిస్క్ లేకుండా ప్రాక్టీస్ చేయడానికి రీప్లే ఫంక్షన్ని బాగా ఉపయోగించుకోవాలి. కాబట్టి ఇక నుంచి చార్ట్ని చూసినప్పుడు సింపుల్గా బ్రేకౌట్ల కోసం వెతకడం ఆపి, ఆ బ్రేకౌట్ తర్వాత ఎక్కడ ఫెయిల్యూర్ జరగబోతోంది, ఎక్కడ ఒక అవకాశం రాబోతోంది అని ఆలోచించడం మొదలుపెట్టండి. ఇదే మీ ట్రేడింగ్లో ఒక పెద్ద మార్పు తీసుకురావచ్చు.